Hello friends, today we are going to discuss about median. How to calculate median wages. The problem is find out median wages. Wages, the data is given is wages number of workers. ఇక్కడ మీడియన్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, డేటాలో వేజెస్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చినారు. మనం ఏమి చేయాలా, ఫస్ట్ వేజెస్ని ఎక్స్గా అనుకోవాలా, నంబర్ ఆఫ్ వర్కర్స్ని ఫ్రీక్వెన్సీగా రాసుకోవాలా. నెక్స్ట్ సిఎఫ్ కాలం రాసుకోవాలా. సిఎఫ్ అంటే టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ 6 + 12 18, 18 + 10 28, 28 + 4 32. నెక్స్ట్ మనం మీడియన్ కనుక్కోవాలా. మీడియన్ అంటే m = n/2 ఐటమ్ వాల్యూ. ఇక్కడ ఐటమ్ n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ n అంటే 32 వస్తుంది. 32 / 2 అంటే 16 వస్తుంది. ఈ 16 అనేది దేని మధ్యలో ఉంది మనం గమనించాలి. ఇక్కడ ఈ 18 మధ్యలో 16 వస్తుంది. కాబట్టి ఈ క్లాస్ ఇంటర్వెల్ 20-30 మధ్యలో సిఎఫ్ 18లో 16 ఉంటుంది. కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫార్ములా అప్లై చేస్తాం. ఫార్ములా L1 + n/2 - CF/F × C. L1 అంటే లోయర్ లిమిట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. ఇక్కడ లోయర్ లిమిట్ అంటే ఏంటి, 20 + n/2 మనకు ఇక్కడ 16 వచ్చింది, ప్లస్ 16 మైనస్ సిఎఫ్ అంటే ప్రిసీడింగ్ క్లాస్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. ఇక్కడ మనము ఈ మీడియం క్లాస్ ఉంది కదా, దీని ప్రిసీడింగ్ క్లాస్ ఏముంది, 6 ఉంది. ఇది 6 వేసుకోవాలా బై ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అంటే 12 ఇంటూ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ 10. క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్. ఈ క్లాస్కు డిఫరెన్స్ ఉంటుంది కదా, దాన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటుంది. దాన్ని 10. ఫార్ములా ఇక్కడ చూస్తే 20 + 16 - 6 పోతే 10/12 × 10. 20 + 10 × 10 100 / 12. ఇక్కడ 100ని 12తో భాగారించాల. ఇక్కడ 12 × 96 వస్తుంది. ఇక్కడ 4 ఇక్కడ ఒక పాయింట్ పెడతాము. 12 × 3 = 36, మళ్ళా 4 వస్తుంది, మళ్ళా 3. కాబట్టి 8.33 రాసుకోవచ్చు. 20.833 = 28.33. అంటే మీడియన్ వేజెస్ = 28.33.